సింహరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సింహరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క 10 నిమిషాలు మీరు ఈ వీడియో వినటం వలన ఈ వీడియో వల్ల మీకు 100కు 1000% లాభమే తప్ప ఎటువంటి నష్టము అనేది లేదు. కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు వినండి. అలాగే వీడియోకు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలా చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది. సింహరాశి వారిది రాశి చక్రంలో 5వ రాశి. వీరి రాశి యొక్క అధిపతి రవి. అంటే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఈ సింహరాశి వారి పట్ల పుష్కలంగా ఉంటుందన్నమాట. సింహరాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు. వీరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను, అవమానాలను, ఎన్నో రకాలైనటువంటి మనుషులను, మనస్తత్వాలను అన్నీ కూడా గమనించారు. పడి లేచినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. వీరికి ధైర్యము ఎక్కువే, మొండితనము ఎక్కువే, కోపము ఎక్కువే, అలాగే మంచితనం కూడా ఎక్కువ అనమాట. ఈ సింహరాశి వారు ఏంటంటే అంటే కొంచెం జనాలకి ఏంటంటే వాళ్ళు మనకి ఏది ఇస్తే తిరిగి అదే ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారనమాట. వారితో మంచిగా ఉంటే మంచిగా ఉంటారు, లేదు వారితో ఏదైనా వ్యతిరేకంగా ఉంటే వారికి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అనుకుంటారనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే మంచితనానికి గౌరవం ఇచ్చేటటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అనమాట. సింహము అంటే అడవికి రారాజు. అలాగే వీరు కూడా ఏంటంటే ఎంతమంది ఉన్నా కూడా వీరు చేసేటటువంటి పనికాడ కానివ్వండి, వీరు మాట్లాడే మాట తీరులో కానివ్వండి, లోతు ఆలోచన విధానంలో కానివ్వండి, ఏదైనా సరే పర్ఫెక్ట్గా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, దేనికి వెనకడుగు వెయ్యరు. ధైర్యము, మొండితనము ఎక్కువ, ఏదైతే అదైంది అన్నట్లుగా ఏంటంటే ఒక పని చేయటానికి సిద్ధంగా ఉంటారనమాట. అలాగని చెప్పేసి జీవితంలో వీళ్ళకి తొందరపాటు అనేది ఉండదు. మంచి మాత్రమే వీరు ఏదైనా సరే కోరుకుంటారు, మంచిని మాత్రమే తీసుకుంటారు అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే ఒక్కొక్కసారి కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకొని కొంచెం ఇబ్బందులు పడతా ఉంటారు. కాకపోతే అదేంటంటే వారికి ఒక అనుభవంగా, ఒక పాఠం లాగా మారి రెండోసారి అలాంటి పొరపాటు చేయకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఎవరినైనా సరే ఒక వ్యక్తిని మనం మార్చలేమండి. ఏదైనా సరే కావాలంటే మీరు ట్రై చేయండి. ఒక వ్యక్తిని కూర్చోబెట్టి అలా కాదు ఇలా, అది చిన్నపిల్లలు అవ్వచ్చు లేదా పెద్దవాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళకు కూడా చెప్పండి కావాలంటే. వాళ్ళకైనా సరే మీరు ఎన్ని చెప్పినా సరే వాళ్ళు చేసేదే వాళ్ళు చేస్తారు. ఎవరిని కూడా మార్చలేరు అనమాట. అలాగేంటంటే ఈ సింహరాశి వారు కూడా ఏంటంటే వీళ్ళు అనుకున్నదే వీళ్ళు చేసి తీరుతారు. కానీ ఒకసారి నష్టం జరిగిన తర్వాత చూసారా, అది ఉంటుంది చూసారా, అదే అంటారు జీవితంలో ఒక్కసారి విజయం సాధించిన వాడిది గొప్ప కాదు, ఒకసారి ఫెయిల్ అయిపోయి మళ్ళీ సక్సెస్ సాధిస్తారు చూడండి, అది నిజమైనటువంటి విజయం. ఎందుకంటే అక్కడ ఆ పాఠం అనేది ఒకటి ఉంటుంది చూసారా, ఆ తప్పు చేసినప్పుడు ఆ పాఠం, గుణపాఠం అనేది ఉంటుంది చూసారా, అది జీవితంలో ఎప్పుడూ కూడా వీళ్ళు అలాంటి పొరపాటు చేయకుండా ఉండటానికి అనుభవం అనేది ఒక పాఠం అనమాట. అలా సింహరాశి వ్యక్తులు కూడా ఏంటంటే